90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఎందుకు సార్ బాగా పీక్ లో ఉన్నప్పుడు సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చారు మీరు? చాలు అనుకున్నామండి. ఇక సబ్జెక్ట్స్ కూడా ఎంతసేపటికి టెక్నాలజీ యాక్షన్ తప్ప ఏమి జరగట్లేదు. అందుకని వద్దులే మనకి ఇది ఈ సినిమాలో నేను మానేశాను. సో దూరంగా ఉండటం మంచిది, రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్ అయ్యి దాదాపు 50 years సినిమాలో ఉన్నాను అనమాట. ఆ తర్వాత ఎందుకంటే ఇంకా చేసేది ఏముంది లేదని వద్దనుకుని నా వైఫ్ వాళ్ళు కూడా, ఎందుకంటే టేక్ రెస్ట్, ఎంజాయ్ లైఫ్ ఫ్యామిలీతో అని అంటే ఇక నేను మానేశారు. సో అన్ని రోజులు టేక్ యాక్షన్ కట్ అని ఒకసారిగా రెస్ట్ మోడ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ లో కొంచెం కష్టం అనిపించుంటుంది, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ లైఫ్ మిస్ అయిన ఫ్యామిలీని హ్యాపీగా, ఫ్యామిలీ మన బిజినెస్ లో మన అల్లుడు వాళ్ళు ఫిలిం యూనిట్స్ అవన్నీ ఉన్నాయి కదా. ప్రసాద్ ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు. ఒకళ్ళేమో ఎల్వి ప్రసాద్ గారి మనవడికి ఇచ్చారు, పెద్ద అమ్మాయిని. రెండో అమ్మాయిని హైదరాబాద్ లో. ఓకే, వాళ్ళు వేరే బిజినెస్ పీపుల్. సో ఇద్దరు అమ్మాయిలని పెద్దింటికే పంపించేశారు. సో ఎల్వి ప్రసాద్ గారు అంటే సినిమా ఇండస్ట్రీని ఏలిన మగమహారాజు ఆయన కూడా. అంటే ఎల్వి ప్రసాద్ గారిని తీసుకొచ్చింది మా ఫాదర్. అవును, తీసుకొచ్చి అంటే ఆయన్ని బాంబే నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకొచ్చారు అనమాట. ఓకే, తీసుకొచ్చినాక స్క్రిప్ట్ జరుగుతూ ఉండగా ఆయన యాక్టివిటీ, ఆయన ఇది అంతా చూసి ఆయన్ని హీరోగా చేయమనమని ఫాదర్ చెప్పారు. ఓకే, సో మీ ఇద్దరులో ఫస్ట్ ఎవరు డైరెక్టర్ అయ్యారు? కె రాఘవేంద్రరావు గారా మీరు? ఓకే, మీ తర్వాత ఎప్పుడు వచ్చారు బ్రదరు? 2 years 3 years పడుతుంది. సో ఇద్దరు పోటీ చేశారు కదా? పోటీ అనేది లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఒక పిక్చర్ 10 days షూటింగ్ చేస్తే బాంబే వెళ్ళిపోయేవాడిని. సో ఆయన చేత పెద్దగా కాంపిటీషన్ అనేది లేదు మాలో. ఓకే, కాకపోతే నాకు హిందీ షూటింగ్ ఉంటే ఫాదర్ షూట్ చేసి చెప్పేవాడిని, లేదంటే రాఘవేంద్రరావు చేయమనేవాడిని.